హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే నేను కాకరకాయ కారం అయితే చేశానండి. అది మీతో కూడా షేర్ చేసుకుంటాను. దానికోసం ముందుగా అయితే నేను ఒక హాఫ్ కేజీ అయితే కాకరకాయలు తీసుకున్నానండి. నేనైతే చిన్న కాకరకాయలు తీసుకున్నాను, పెద్దవి కూడా తీసుకోవచ్చండి. ఈ కాకరకాయల మీద ఉన్న పైన స్కిన్ అంతా మనం ఇట్లాగా తీసేసుకోవాలి. ఈజీగానే వచ్చేస్తుందిలేండి. ఇది అంత ఇబ్బంది పడాల్సినంత అవసరం అయితే ఏమీ ఉండదు. ఇలాగా మొత్తం తీసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా నేను అన్నీ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు వీటిని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. మనం ఏ షేప్లో కట్ చేసుకున్నా పర్లేదు. అలా అనేసి బాగా పలుచగా అయితే కట్ చేసుకోవాల్సినంత అవసరం ఏమి లేదు. కొద్దిగా మందంగా వచ్చేటట్టు కట్ చేసుకుంటేనే బాగుంటుంది. లోపల రెడ్ కలర్లో విత్తనాలు ఉంటే అవి అయితే తీసేసుకోండి. అలా పండింది వేసాము అనేసి అంటే మనకి కారం అన్నది నిలవ ఉండదు అనమాట. అందుకోసం అనేసి ఈ కలర్లో ఉన్నదైతే ఆ విత్తనాలు అన్నవి కూడా అలానే వేసేసుకోవచ్చు. నేను పండిన విత్తనాలు అయితే అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ విధంగా అన్నీ అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న వాటిలో ఇప్పుడు నేను సాల్ట్ అన్నది వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకోవటం వల్ల దాని లోపల ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు చేదు అన్నది పోతుంది. మనం ఎంత ఎక్కువసేపు ఇలాగా కాకరకాయలని కలుపుకుంటే అంత వాటర్ అన్నది వచ్చేస్తుందండి. చేదు అన్నది పూర్తిగా వచ్చేస్తుంది అనమాట. మనం ఇలా కలుపుకునేటప్పుడు వాటర్ అన్నది ఏమి యాడ్ చేయవసరం లేదండి. ఇలా ఉప్పు వేసాం కాబట్టి కాకరకాయలో ఉన్న వాటరు వచ్చేస్తుంది. కాకరకాయ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఇలానే చేసుకోవచ్చు అండి. కారానికి కూడా ఇదే పద్ధతిని కూడా ఫాలో అవ్వచ్చు. కల్లుప్పు కూడా వేసుకోవచ్చు అండి, ఇంట్లో అవైలబిలిటీని బట్టి. నేను ఈరోజు అయితే సాల్ట్ వేసుకొని ఇలాగ కలుపుకుంటున్నాను. ఇలాగ ఒక 5 to 10 minutes ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే సాల్ట్ జల్లేసి కొద్దిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నా కానీ మనకు వాటర్ అన్నది వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, పిండినప్పుడు ఇలాగ వాటర్ అన్నది రావాలి మనకి, అప్పుడు చేదు అన్నది పోతుంది. ఇప్పుడు వాష్ చేసుకోవడానికి నేను వాటర్ అన్నది తీసుకున్నాను. ఇలాగా ఒక 2 to 3 times అయితే వాష్ చేసుకోవాలండి. మనం ఈ కాకరకాయలని గట్టిగా పిండుకోవాలి, వాటర్ అన్నది ఏమీ లేకుండా. ఇప్పుడు కాకరకాయ అన్నది మనకు చేదంటూ ఉండదండి, మనం ఉప్పు వేసి కడిగాము కాబట్టి. ఈ విధంగానే మళ్ళీ నేను ఇంకొకసారి అయితే వాష్ చేసుకున్నాను వీటిని. ఇలా గట్టిగా వాటర్ అన్నవి పూర్తిగా లేకుండా మనం ఇలాగ పిండుకోవాలి కాకరకాయ ముక్కలని. ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను కారం అన్నది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 స్పూన్లు వచ్చేసి ఎండు కొబ్బరి పౌడర్ని అయితే తీసుకున్నానండి. మన ఇంట్లో ఎండు కొబ్బరి ఉన్నా కానీ అదైనా కానీ తీసుకోవచ్చు. ఇక్కడ ధనియాల పొడి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కారం అన్నది నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నానండి. ఈ కారంలోనే నేను మసాలా కారం పట్టించుకున్నాను కాబట్టి దాంట్లోనే చిన్నులపాయలు అన్నవి ఉన్నాయి కాబట్టి నేను సపరేట్గా చిన్నులపాయలు అన్నవి ఏమీ వేయటం లేదు. సాల్ట్ అన్నది వేసుకున్నాను. సాల్ట్ చూసుకొని వేసుకోండి. మనం కాకరకాయలని వాష్ చేసుకునేటప్పుడే వేసుకున్నాం కదండి సాల్ట్ అన్నది. ఇప్పుడు మసాలా కూడా కారం వేసుకుంటున్నాం కాబట్టి చూసి వేసుకోండి. మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఈ కాకరకాయలను అయితే ఫ్రై చేసుకోవాలి.
కొద్దిగా ఆయిల్ అన్నది వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా వాష్ చేసుకున్న కాకరకాయ ముక్కలను అయితే ఈ ప్యాన్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ దగ్గరే ఉండి మనం కలుపుకుంటూ ఉంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయండి. లేదు అనేసి వదిలేసాము అనేసి అంటే కొన్ని ఫ్రై అవుతాయి, కొన్ని మాడిపోతూ ఉంటాయి. కాబట్టి దగ్గరుండి కలుపుకుంటూనే ఉండాలి. ఇలా ఈవెన్గా కలుపుకుంటూ ఉంటే ముక్కలన్నీ పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి మనకి. ఈ విధంగా కాకరకాయ ముక్కలు అన్నది ఫ్రై అయితే సరిపోతుందండి మనకి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా ఉంది కాబట్టి ఆ మసాలాను అయితే దీంట్లోకి వేసేసుకుంటున్నాను. ఇలాగ పౌడర్ అవైలబిలిటీ లేని వాళ్ళు ఎండు కొబ్బరి, ధనియాల పొడి, కారము, చిన్నులపాయలు, పసుపు, సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది మిక్సీలో. నేనైతే వేసుకున్నాను. మసాలా వేసుకున్న తర్వాత పసుపు అన్నది యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై అన్నది చేసుకోవాలండి. ఎండు కొబ్బరి, కారం వేసాం కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఈ మసాలా పూర్తిగా కాకరకాయ ముక్కలకు పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి 2 to 3 మినిట్స్లో అయితే అయిపోతుంది. చూడండి, పర్ఫెక్ట్గా అయితే కాకరకాయ కారం అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఈ కాకరకాయ ఫ్రై వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి కాకరకాయ ఫ్రై అయితే వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్. బాయ్.